చందమామ కథ చక్కెర మూటలు. పూర్వకాలమందు శ్రీపతి అనే మహాభక్తుడుండేవాడు. ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు, సాధు పుంగవుడు, మంచి వైరాగ్యుడు. ఆయన సతి శ్యామలాంబ. శ్యామల భర్తకు అనుకూలవతి, పతివ్రత, ఉత్తమురాలు. ఆ పుణ్య దంపతులకు లేక లేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు. ఆ బిడ్డడిని అపురూపంగా పెంచుకుంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు దేవార్చన కోసం పూజా పుష్పాలు తీసుకుని వద్దామని శ్రీపతి బయలుదేరి అడవికి వెళ్ళాడు. అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్పదైన విష సర్పం ఒకటి అతనిని కాటువేసింది. శ్రీపతి గబగబా ఇంటికి చేరుకొని స్నానం చేసుకుని భగవద్ధ్యానంతో తులసి తీర్థం పుచ్చుకున్నారు. భార్యను పిలిచి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమార్థ తత్వం ఉపదేశించాడు. 3 ఏళ్ల కొడుకును చేరదీసుకొని దీవించి అటు తర్వాత పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుకున్నాడు. విధివిలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకు రాగా శ్యామల దుఃఖం దిగుమొంగుకొని బాలుణ్ణి 5 ఏళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది. ఆ బిడ్డడు హరినామ సంకీర్తనలో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు. బాలభక్తుడు అయినటువంటి ఆ బిడ్డడు ఒక రోజున తల్లి వద్దకు వచ్చి, అమ్మా, భగవంతుణ్ణి అందరూ అనేక విధాల వర్ణించి పొగుడుతున్నారే, ఆయన నాకు కనబడడేమి అని ప్రశ్నించాడు. అందుకు తల్లి, బిడ్డ, తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని పెద్దలంటారు అని చెప్పింది. అంతటా ఆ బాలభక్తుడు ప్రపంచ విషయాలన్నింటినీ వదిలివేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయటానికని బయలుదేరాడు. అలా బయలుదేరిపోతూ ఉన్న తన ముద్దుల కుమారునికి ప్రేమ కొద్దీ తల్లి ఒక రొట్టె ముక్క చేయించిచ్చింది. అయితే ఆ రొట్టెలో ఉప్పైనా వేయక చప్పగా తయారు చేసింది. తల్లి ఇచ్చిన ఆ రొట్టె ముక్కను నడుముకు కట్టిపెట్టుకొని అతడు అరణ్యాలకు పోయాడు. అక్కడ అతడు తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లి ఇచ్చిన రొట్టె తినవచ్చు కదా అనుకున్నాడు, కానీ ఆ సంగతే మరచిపోయాడు. తరువాత చెట్ల ఆకులు దూసుకొని ఆకటి బాధను మాన్పుకుంటూ అలా కొంతకాలం తపస్సు చేశాడు. అయినా భగవంతుడు కానరాలేదు. అతడు పట్టు వదలక మరింత గాఢంగా తపస్సు చేయసాగాడు. కొన్నాళ్లకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండిపైన వేసుకొని ఆ దారిన పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు. అతడు అతనిని కుసిన ప్రశ్నలు వేస్తూ మూటలకేసి చూశాడు. చూడగానే అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండును, నా వద్దనున్న రొట్టెకు అద్దుకొని తినవచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగింది. కలిగి, మూటలలో ఏమున్నదండి అని అడిగాడు. ఇందుకు వికటంగా వర్తకుడు, అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు. అటు తర్వాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పి చూసుకునేసరికి ఇంకేముంది, వాని నోటి వాక్యం ఫలించిందా అన్నట్టుగా ఆ మూటలలో అంత ఇసుకే కానవచ్చింది. వర్తకుడు గుండెలు బాదుకుంటూ వెంటనే తన మూటలతో సహా అతని వద్దకు తిరిగి వచ్చి అతని కాళ్ళపైన పడ్డాడు. మహాత్మా, నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయినాయి. నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తి అయ్యింది. నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు. అందుకు అతడు, నాయనా, నేనేమీ ఎరగనోయి అంటూ ఎన్నో విధాల వర్తకునికి నచ్చజెప్పాడు. ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. అప్పుడు అతను వర్తకునితో, అయ్యా, నా మాట చేతనే నిజంగా మీ చక్కెర ఇసుకగా మారిపోయిందా? అలానే అయినట్టయితే శ్రీహరి కృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయినాయి. వర్తకుడు సంతోషించి అతనికి కావలసిన చక్కెర ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అతడు కఠినమైన నియమాలతో మళ్ళీ తపస్సు సాగించాడు. అయినా శ్రీహరి దర్శనమియ్యలేదు. శ్రీహరి కృప కలగనందుకు విచారించి అతడు ఇంటికి మరలిపోయి నిస్పృహతో తల్లిని చూసి ఏడ్చాడు. తల్లి శ్యామల సంగతి అంతా తెలుసుకుని కొడుకును తల నిమురుతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్న జడ పట్టుకు లాగింది. అప్పుడు అతను, అమ్మా, ఇప్పటికే నేను సగం చచ్చిపోయి ఉన్నాను, నన్నింకా ఎందుకు బాధిస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు తల్లి,
బిడ్డా, ఒక చిన్న జడ పట్టుకొని లాగినంతనే నీకింత నొప్పి కలిగిందే. నీవు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుండి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికెంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా? నీవు చేసిన తపస్సు హింసతో కూడుకున్నది. పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి, చక్కెర రుచి మనసులో మెదులుతూనే ఉన్నవాయినే. అటువంటప్పుడు భగవంతుడు నీకు ఎలా ప్రసన్నుడవుతాడు నన్నది. ఆ వెంటనే అతడు తల్లి ఉపదేశం ప్రకారం మళ్ళీ అడవులకు పోయి కదలక మెదలక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కొయ్యబారిపోయిన దీక్ష మానక తపస్సు చేశాడు. అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి కృపచూపుతూ, వత్సా, నీవింటికి పోయి సద్గురువులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు. నేను ఎల్లప్పుడూ నీకు సన్నిహితుడనై ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు. అతడు వెంటనే ఇంటికి పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా తల్లికి వినిపించాడు. తల్లి ఎంతగానో సంతోషించింది. అటు పిమ్మట అతడు ద్వారక మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ భగవదర్చకుల దివ్య దర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకొని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా ఆ దేశపు రాజు అతని ఇంటికి వచ్చి తనకు జన్మాంతర పాప ఫలం వల్ల కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు. అతడు రాజును ఆపాద మస్తకము తన చేతితో తడవగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది. ఇందుకు ఆ రాజు ధన కనక వస్తు వాహనాలతో అతనిని గౌరవించబోగా అతడు వద్దన్నాడు. అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తానని భీష్మించాడు రాజు. ఆ రాత్రి పాండురంగడు అతనికి దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 సెప్టెంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత వై దక్షిణామూర్తి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.